స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడు 105లో సుప్రసిద్ధ కథకులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథ కలుపు మొక్కలు ప్రసారం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్, రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని గురించి పరిచయం క్లుప్తంగా. ఫ్యూడల్ సంస్కృతి నుంచి వచ్చిన శాస్త్రి గారు ఆ సంస్కృతి పాత్రల చేత ఫ్యూడల్ సంస్కృతి భాషను మాట్లాడించినట్లు మరెవరూ మాట్లాడించలేరన్నది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథల గురించి కొడవటిగంటి కుటుంబరావు గారి అభిప్రాయం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సుమారు 75 కథలు రాశారు. తమ కథలను వారు చిన్న కథలని పిలిచినా అవన్నీ ఓ రకంగా నవలికలనే అనవచ్చు. వస్తురీత్యా ప్రణయం, సంఘ సంస్కారం, ప్రబోధం, కుటుంబ జీవితం, అపరాధ పరిశోధనం, భాషా వివాదాత్మకం, అవహేళనాత్మకం, చారిత్రకం అంటూ స్థూలంగా విభజించుకోవచ్చు. శ్రీపాద వారు ఇవేగాక పద్యరచనలు, నాటకాలు, నాటికలు, రేడియో నాటికలు, నవలలు, అనేక వచన రచనలు, అనువాదాలు రాశారు. వైద్య గ్రంథాలు సైతం ఆయన రాశారు. ప్రబుద్ధాంధ్ర పత్రికను చాలా కాలం నిర్వహించారు ఆయన. వ్యావహారిక భాషావాదిగా గిడుగు ఉద్యమానికి అండదండలు అందించారు. గాంధీ, ఖద్దర్, హిందీ ఈ మూడింటిని వ్యతిరేకించిన వ్యక్తి ఆయన. శాస్త్రి, వాచస్పతి, తార్కికుడు, వసంతుడు, కుమారకవిసింహుడు, భట్టాచార్యుడు, కౌశికుడు అనే మారుపేర్లతో శతాధిక వ్యాసాలు రాశారు ఆయన. శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 23 ఏప్రిల్ 1891 తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా పొలమూరులో జన్మించారు. వేదం, జ్యోతిష్యం, ధర్మశాస్త్రాలను అభ్యసించారు. పిఠాపురం సంస్థాన కవులు శ్రీ వెంకటరామకృష్ణ కవుల శిష్యులు. పలు అష్టావధానాలు చేశారు. వల్లూరు, వేటపాలెం గ్రామాలలో అధ్యయనం చేశారు. తెలుగు కథకులలో కనకాభిషేక గౌరవం లభించిన మొదటివారు వీరు. ఇవే మా తెలుగు కథలు అంటూ తెలుగువాళ్లు గర్వించదగ్గ కథలు అందించిన ఘనాపాఠి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 25 ఫిబ్రవరి 1961 రాజమండ్రిలో తనువు చాలించారు. చామర్తి కనకయ్య గారి పిహెచ్డి సిద్ధాంత గ్రంథానికి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ముందు మాట అందించారు. ఆ ముందు మాట ఇలా సాగుతుంది. ఇందులో తాను కథలు ఎలా రాశాడు అనే విషయంతో పాటు కొత్తగా కథలు రాస్తున్న వారికి అనేక విలువైన సూచనలు చేశారు ఆయన. ఆ ముందు మాట స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ జీవనాడి కోసం మీకు అందిస్తున్నాం. మన భాషలో ఇప్పుడు చిన్న కథలు రాస్తున్న వారిలో చాలామందికి నిశ్చితమైన ఒక లక్ష్యము, ప్రాశ్యము ఉన్నట్టు కనబడడం లేదు. తమది ఒక ప్రత్యేక జాతీయత అన్న ఎరుక, దానికి దోహదం చేయాల్సిన బాధ్యత తమకు చాలా ఎక్కువగా ఉందన్న విధాయకత కూడా తెలిసినట్టు లేదు. రాశిలో మానవజాతి అంతా ఒకటే అయినా రకంలో, జాతీయతలో చిన్నాభిన్నమైపోయింది. సాహిత్యం ఆ జాతీయతకు ప్రతిబింబం. జాతీయత పాటించుకోవటం రచయిత అన్నవాడికి చాలా అగత్యం. ఇతరుల సాహిత్యాలు తెచ్చి మన భాషలో ప్రతిష్ఠించుకోవటం తప్పు కాదు. తప్పు కాకపోవటమే కాదు, తప్పనిసరిని. అయితే ఇతరుల దృక్పథాలు మన దృక్పథాలను అణిచివేయటానికి వీలునివ్వకూడదు. ఇతరుల జాతీయతలు మన జాతీయత మీద దెబ్బ కొట్టడానికి అవకాశం ఇవ్వకూడదు. రచయితలు, మన సాహిత్య నిర్మాతలు జాగ్రత్త పడవలసిన ఘట్టాలివి. చిన్న కథ అంటే మూర్తిమంతాన్ని బట్టి కాదు పరిగణన, ఆత్మను బట్టి. కొండంత ఉంటుంది ఏనుగు, మరి సింహం? చిన్న కథకుండున్న ఈ వైశిష్ట్యం గుర్తుంచుకోకపోతే మంచి చిన్న కథ రాయటం సాధ్యమా? మనిషి వ్యక్తిత్వం అంతా పూర్తిగా విశదం చేస్తుంది నవల. మనిషి వ్యక్తిత్వం అంతా
ఉజ్వలంగా కళ్ళ ఎదుట పెడుతుంది నాటకం. మనిషి దీర్ఘ జీవితంలో రసవత్తరమైన ఒక ఘట్టం, జటిలమైన ఒక అనుభూతి హృదయాల మీద అచ్చుగుద్దుతుంది చిన్న కథ. చిన్న కథ స్వప్న రూపం ఇది. కనుక చిన్న కథ అంటే సామాన్యం కాదు. చిన్న కథ రాయటం అంటే పైపైన లేదు. స్థూల దృష్టికి ఇది చాలా సులభంగా కనబడుతుంది, కానీ మిక్కిలి కష్టం. అపరిణితునకు అది చాలా కష్టంగా కనబడుతుంది, కానీ చాలా సులభం. కథకుడు చిన్న కథ రాయటానికి తన వాంగ్మయంలో ఎన్నో గ్రంథాలు చదివి గొప్ప కవుల పోకడలు పలుకుబళ్ళు బాగా అవగాహన చేసుకుంటూ ఉండాలి. భాషలో నిరంతరము రచన సాగిస్తూ ఉండాలి. లోకవృత్తం సూక్ష్మాతి సూక్ష్మంగా పరకాయించుకుంటూ ఉండాలి. తన రచనలో జీవనాడి ప్రచలితం కావటానికి ఎన్నిటికీ పునాదిగా తన జాతీయత పూర్తిగా అవగాహన చేసుకొని ఉండాలి. అంటే చిన్న కథ కల్పించడానికి ఎంతో ప్రతిభ ఉండాలి. దాని విలువ గుర్తించడానికి ఎంతో పరిజ్ఞానం ఉండాలి. అది చెప్పడానికి ఎంతో వాక్శుద్ధి ఉండాలి. అది వినటానికి ఎంతో నేర్పు ఉండాలి. అది బోధపరచడానికి ఎంతో సంస్కారం ఉండాలి. అది రచించడానికి భాష మీద ఎంతో మాస్టరీ ఉండాలి. ఇలాంటి సాధన సామగ్రి ఉంటేనే సముజ్వలమైన ఒక చిన్న కథ పుట్టుకొస్తుంది. అప్పుడు ఆ చిన్న కథ కళ్ళకి వెలుగు తోపిస్తుంది. ఆ చిన్న కథ బుద్ధికి పదును పెడుతుంది. ఆ చిన్న కథ మనసుకి ఉల్లాసం కలిగిస్తుంది. ఆ చిన్న కథ కల్పనాశక్తిని ఉజ్జీవింపజేస్తుంది. ఆ చిన్న కథ ఆత్మకు మాయావరణం తొలగించి స్వస్వరూప పరిజ్ఞానం కలిగిస్తుంది. ఇందుకు ఫలితంగా ఆ చిన్న కథ ఎలాంటి విషమఘట్టంలోనూ కూడా ఒక్కొక్కడిని చులాగ్గా ఒడ్డు ఎక్కించేస్తుంది. గ్రంథాలు చదివే నేను భాష తెలుసుకున్నాను. స్త్రీలను ఆశ్రయించి నేర్చుకున్నాను. తెలుగు భాష ప్రయోగ విజ్ఞానం కూడా స్త్రీల వల్లనే అలవడింది నాకు. పురుషుల భాషలో కంటే స్త్రీల భాషలో మాధుర్యము, హృదయాలను పట్టివేసే జాతీయత కనబడింది నాకు. వారి మాటల పొందిక, వారి హావభావ ప్రదర్శన చాతుర్యము తెలుగు భాషలో నాకు మాతృభిక్ష ప్రసాదించాయి. ఇవాళ నేను రాస్తున్న భాష వారు అనుగ్రహించిన దానిలో సహస్రాంశ అయినా కాదు. వైదిక విద్యలన్నీ విడిచిపెట్టి కొత్త దారి తొక్కాను నేను. మేరలేని ఆత్మానందము అనుభవించగలుగుతున్నాను. ఎంచేత అంటే తెలుగు భాషలో ఒక రచయితను కాగలిగినందుకు, తెలుగు భాషలో మధురాతి మధురమైన తెలుగు భాషలో నా జాతి వాళ్ళు చిన్నచూపు చూస్తూ ఉండినా మాధుర్యం గుర్తించే శక్తిని అవగాహన చేసుకునే పాశ్చాత్యులు కూడా ముక్తకంఠంతో కీర్తించిన జనులకు స్వవిషయం విడమర్చి చెప్పటం, ఆత్మగౌరవం అలవరచటం, సహనం కలిగించటం, సరికొత్త భావాలు మప్పటం, కొత్త ఆశలు రేకెత్తించటం, గతంలో వండుకున్న సత్యం ఆవిష్కరించటం, భవిష్యత్తుకి కొత్త దారులు కల్పించటం, తన్మూలంగా దేశీయులందరికీ స్వయం నిర్ణయ శక్తి కలిగించటం, ఇది నా పూనిక. అది నిర్విఘ్నంగానూ నిరాఘాటంగానూ నిరాటంకంగానూ సాగటం నా లక్ష్యం. జాతికి ప్రాతిపదికలకు భంగం లేని గమ్యం కనబరచటం నా ప్రాప్యం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. కథ పూర్తిగా సంభాషణాత్మకంగా సాగుతుంది. ఎక్కడ రచయిత జోక్యం అంటూ లేదు. ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చొని సంభాషిస్తున్నట్టుగా సాగుతుంది ఈ కథ. ఈ కథన శిల్పం ఇందులో ఉంది. ఇక వినండి ఆ కథ. కథ కలుపు మొక్కలు, మొదటి భాగం. కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. చిత్తం చిత్తం ఒక్క కలంపోటుతో తమరొక బ్రాహ్మణ కుటుంబానికి యావజ్జీవము అన్నం పెట్టించగలరు. అన్నం పెట్టినా సున్నం పెట్టినా జిల్లా బోర్డు ప్రెసిడెంట్ కానీ నా వల్ల ఏమవుతుంది?
పేరు మట్టుకు వారిదే అంటే మనవి చేసుకుంటాను. ఒక సత్రం ఉందంటే అది ప్రతిష్ఠించిన దాత వేరు, కనిపెట్టుకుని ఉండి అక్కడ సర్దుబాట్లు చేసే గుమస్తా వేరును. అయితే ఆ దాత ఆజ్ఞ శిరసావహించటమే ఆ గుమస్తా విధి కాదా మహాప్రభు? నేను దాతను కానే, ప్రెసిడెంట్ అంటే గుమస్తా కూడా కాడే. తమరలా సెలవిస్తే నేనేం మనవి చేసుకోగలను? సబ్ కలెక్టర్ దొరవారి సిఫార్సు తోసేసి ఏ ప్రెసిడెంటు బతకగలడు? నిజమే, కానీ అది పూర్వకాలం నాటి మాట. ఇప్పుడు అలాంటి పద్ధతులేవీ సాగవు. వెనకటి రోజుల్లో ఏ మున్సబ్దారీ ప్లీడరో జిల్లా బోర్డు ప్రెసిడెంట్ అయ్యేవాడు. అధికారుల దగ్గర ఎంత భయభక్తులతో మసులుకోవాలో వాళ్ళకి బాగా తెలిసి ఉండేది. ఇప్పటి వాళ్ళు చాలామంది మాట సుమాను స్కూల్ ఫైనల్ కూడా కానక్కర్లేదు, ఓటు. ఇప్పుడంతా ఓటుతోనే ముందు మహిమ. ఆ పైనే గుజరాతీ కోమట్లకి మంగళప్రదమైన పచ్చబెట్టి ఇక చెప్పటానికి ఏముంది, పెద్ద సంతకమా చిన్న సంతకమా అని డఫేదారుని అడగాలి. తమరే ఉపక్రమించారు కనుక విన్నవించుకుంటాను. మన ప్రెసిడెంట్ గారు చిత్తగించారు. తక్కిన అవగుణాలు అలా ఉండగానున్ను రాత్రి పగలు కూడా కేవలము వేశ్యావాటికలో సాటి బ్రాహ్మణ్ణి పట్టుకుని అలా అంటావేమిటయా? సాటివాడు కనుకనే మాకీ తిప్పలు, బ్రాహ్మణుడు కనుకనే మాఘస్నానాలు దొమ్మరి గుడిసెలును. అలాగాక ఏ రెడ్డి గారో ఏ నాయుడు గారో ఏ చౌదరి గారో అయితే వా బ్రాహ్మణయుక్తి అంతా కురిపిస్తున్నావే. ఇందులో కడుపు మాడిన దుఃఖమే గానే యుక్తేముంది మహాప్రభు. అయితే సంగతంతా తెలిసే ఉంది కదా, ఏ నాయకురాలనో పట్టుకోరాదుటయా? తమ వల్ల కాకపోతే కదా. అయినా సులభంగా పని జరిగే మార్గాలున్నప్పుడు ఈ అవస్థలన్నీ ఎందుకు? భోగందాన్నో కులటనో ఆశ్రయించటం కంటే అవస్థ ఏముంది? కాక ఇంటిల్లపాదిమి ఒక నెల దినాలు పస్తుండేనా? అలా దారికి రావయ్యా. జిల్లా బోర్డు ప్రెసిడెంట్కైతే సప్లైలు మహాబాగా చేస్తారు నీలాంటి వాళ్ళు. చిత్తం నాది పొరపాటే. రిక్తహస్తేన నోపేయాత్ అనే కారిక కూడా ఉంది, చిత్రగించారు. కనుక రేపు ఈ పాటికి ఏదో మాట వరుస కంటే ఇలా మొదలుపెట్టేవేమిటయోయ్. కాస్త సిఫార్సు భాగ్యానికి నేను లంచం పుచ్చుకుంటున్నానుటయా? లంచమా? ఎంత మాట! ధర్మరాజు వంటి తమ సన్నిధిలో అలాంటి మాట అనటానికి ఎన్ని వేల గుండెలుండాలి. పోనీ అంటే తమ వంటి వారికి లంచమివ్వటానికి నాకు మాత్రం తాహతెక్కడిది? ఇంతకీ మా అందరికీ ఆధారం చూపించబోతున్నందుకు తమకొక్క మణుగు నెయ్యి, ఏ పులుసులోకైనా పనికి వస్తుంది ఒక బుట్టెడు బెల్లం, ఏ రొట్టె ముక్కలోకైనా వాడుకోవటానికి ఒక డబ్బా తేనె పానకం, ఇవి ఇంకా ఇలాంటివే నాకు సప్లై చేస్తానంటావా ఏమిటి? దిట్టమైన వాడివేనే. తమరు ఆగ్రహించరనే ధైర్యం కలగబట్టి. వెర్రి బ్రాహ్మడివి, నీ మీద ఆగ్రహం ఏమిటి కానీ 2 రోజుల్లో మా పెద్దమ్మాయి అల్లుడు పిల్లలు వస్తున్నారు, నేనే కొంటాను గాని. వద్దు మహాప్రభు, తెల్లారేటప్పటికీ నేను దాఖలు చేసుకుంటాను. నేను ఆడపిల్లలు గలవాణ్ణి. ఆడపిల్లలకి పుట్టింటి ఆశ ఎంత ఉంటుందో తల్లిదండ్రులు వాళ్ళని ఎలా సంతోషపెట్టాలో నాకు కొంచెం తెలుసు. పైగా నా కొడుక్కి తమరు అన్నం పెట్టించేటప్పుడు నేను తమ అమ్మాయి గారికి కాస్త ఉపమా, కాస్త కాఫీ. అవునవును, బెల్లం మాటకేం కానీ వెధవ బెల్లం, మా ఇంట్లో ఈగలు కూడా దాని మీద వాలవు. కానీ నువ్వు కాఫీ అంటే జ్ఞాపకం వచ్చింది. నీ దగ్గర ఈ మధ్యనే ఈనిన ఆవు ఉందిట కదూ? ఉంది మహారాజా, ఉంది. నాకు జ్ఞాపకం వచ్చింది కాదు. ఇంకెందుకు, తెల్లవారాటప్పటికే స్వయంగా తోలుకు వస్తాను నేను. గోదానం చేసుకున్నట్టు అనుకుంటున్నావు కామును. రామరామ, దానం పట్టేదాకా తమకే
బ్రాహ్మణులకిస్తే ఏ పేరు పెట్టినా దానమే అవుతుంది. కానీ మాకిచ్చింది విన్నావు, సప్లై, ఇనాం, నజరానా, నియమాలు. చిత్తమండి. అసలు ఒకళ్ళకి ఇవ్వటానికే గానీ మేము పుచ్చుకోవటానికి అధికారం లేకుండా చేశారు కాదు మీ బ్రాహ్మలు. అనకూడదు కానండి, పూర్వపు వాళ్ళు ముక్కు మూసుకోవడం తప్ప మరేమీ ఎరగరండి. ముక్కు మూసుకోలేదు మీ బ్రాహ్మలు. ముక్కుదాళ్లు పోసి జాతినంతటను నిర్వీర్యం చేసేశారు. అంటేనా మనిషిని విడదీసి దూరం చేసి అసూయ పెంచి అదంతా పెద్ద గొడవ. దానికేం గాని తెల్లవారితే ద్వారపూడి సంతకి జవాన్లని పంపుదామనుకుంటున్నాను. మానేయమంటావా? ఇంకెందుకు మహాప్రభు, నిజమే కదా. ఇంకా సందేహం? గాయత్రి సాక్షి. మాకు లేని జంజాలంటే మాకేం నమ్మకం కానీ మా అమ్మాయి గారు ఇక్కడ ఉన్నంత కాలమే, అలాంటే ఒంటిపూట పడేదాకాను. తరువాత మీ ఆవు మాకు అక్కర్లేదు సుమా. ఏదో శాస్త్రం చెప్పిన తరువాయిగా ఉట్టిపోయాక కూడా గుదిబండలాగా తరువాత నేను వచ్చి తొలగిపోతాను కాదు అన్నదాత. సరే అయితేను, నువ్వు మాకు ఆవుని తోలు పెడితే ఈ కారణం వల్ల కూడా అది గోదానంలో చేరదు సుమా. అసలు తమకు సందేహానికేమి లేదు కానీ అసలు సందేహం అంటే ఏమిటి కానీ ఇంకోటి కూడా ఉంది, గుర్తించావో లేదు. ఏమిటండి? అప్పటికి అది దానమే అంటే మళ్ళీ నువ్వు తొలగిపోవటం దత్తావహారం అయిపోతుంది. నీకు ఆ పాపం చుట్టబెట్టకుండా ఉండటానికి కూడా అది దానంలో చేర్చడానికి వల్ల కాదు, తెలిసిందే. అవునండి. సరే వెళ్ళండి, రేపు పొద్దున్న కనబడతారు కాదు అవధానులు గారు. పొద్దున్న దాకానా? కాకులు కోసేటప్పుడు వచ్చి తమని లేపను. అదే తెలివంటే. ఏమంటే వెలుగు వచ్చాకైతే దిక్కుమాలిన ప్రజలు. పోనీ ఒక పని చేస్తే ఏమిటది? రాత్రి 12 అయ్యేటప్పటికీ భేష్, చాలా బాగుంది, మేము సినిమాకి వెళ్ళి వచ్చేటప్పటికి తోలుకొస్తామన్నమాట. చిత్తం. అలా చెయ్యి. నేను ఈ రాత్రే ప్రెసిడెంట్కి ఘాటైన ఉత్తరం రాసి ఉంచుతాను, పట్టుకెడుదు గాని. అలాగే మహాప్రభు, మరి వెళ్ళు. అన్నదాత సుఖీభవ. మణుగు నెయ్యే, మరి తప్పదు. ఒప్పుకునే వచ్చారా ఏమిటి? లేకపోతే చావనా? ఇన్నాళ్ల నుంచి కాపరం చేస్తున్నాను, ఇంతమందిని కన్నాను కానీ పండగ రోజునైనా బిల్లు గరిటెడుంటే ఎరగం. ఈ ఉద్యోగాలు లేనప్పుడు ఆ నిర్భాగ్యుడు మాత్రం ఎరుగునా ఏమిటి? ఇంకేమీ లేదు కదా. ఆవు కూడా ఏమిటి? ఇంట్లో కూర్చుని అలా రంకెలేయటం కాదు ప్రజ్ఞ. మన ఆవుని కూడా తోలిపెట్టాలి. కొంప ముంచారు. ఎలాగో సమాధానం చెప్పుకోవాలి, లేకపోతే ఉద్యోగం అంటే మాటలతో ఉందే. మౌనం. ఇంతకీ అబ్బాయికి అది అత్తవారిచ్చిందే కాదు, మీకేమైనా మంచి చెడ్డ తెలవాలా అక్కర్లేదా? తెలవక ఏం తక్కువైంది ఇప్పుడు? మనవరాలి పాల కోసం కదా బియ్యాలవారు దాన్ని తోలుపెట్టారు. దాని తండ్రికి ఉద్యోగం కోసం మనం తోలుపెట్టాలి. నలుగురు గడ్డి పెట్టరు. నలుగురు పెట్టే గడ్డి ఎక్కువ, ఆయన పెట్టే అన్నం ఎక్కువ. నాకే కోడలి ఇష్టము, అబ్బాయి మనస్సును, ఆ పైనే మీ అవసరమును. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అబ్బాయే తోలుకు పెడతాడు, నా ఇష్టం ఏంటి మధ్య? సంటి పిల్ల నోటి దగ్గర పాలు పడిగొట్టి పిల్లలున్నారా కలకటేరుకి? 2 రోజుల్లో పెద్ద కూతురు, అల్లుడు, మనవలు వస్తున్నారు. వాళ్ళకి కాఫీ. కూతుళ్ళ తండ్రేనా? నోరెలా వచ్చిందో? అధికారం అధికారం అది గలవాళ్ల నోటికి ఇక అడ్డేమిటి? చంటి పిల్ల 3 మాసాల గుడ్డు, దాని ఉసురు తగలదు ఆ యముడికి. మాట్లాడవద్దు, గప్చిప్. నిప్పున్న కర్ర తగలడక మానదు. ఇప్పుడు
దీపాలు పెట్టేటప్పటికీ మాధవ కవళం అంటూ వచ్చే వాళ్ళంతా పూర్వజన్మలో ఎవరో ఎరుగుదువా? ఈ బాపతే. ఇక ఊరుకో. పింఛను పుచ్చుకున్నాక ఇక వీళ్ళ ముఖం చూసేవారెవరు? ఆనక ఆయన గతేమిటో గాని ఇప్పుడు పిల్ల కడుపు మాడుతుంది. ఇక డబ్బా పాలు పోయాలి. ఒక్క నెల ఓపిక పట్టు. ఆ పూచి అంతా అబ్బాయిదే గాని అయినా కష్టసుఖాలు నువ్వు కూడా కోడలికి బాగా బోధించు. నెల తిరిగేటప్పటికి 50 రూపాయలు కళ్ళున చేతిలో పడతాయి. మొదటి నెల జీతం పెట్టి మంచి కామధేనువుని కొనేస్తాను. అప్పుడు ఇంటిల్లపాదికి పెరుగే. రెండో నెల జీతం పెట్టి ఒక్క బనారస్ చీర చూసావు, కోడలు పాచ్చని మనిషి కనుక ఊదారంగుది జరీ పువ్వులది కొనిపెట్టామంటే దాని మొహం ఇంతవుతుంది. మూడో నెల జీతంతో బుల్లెమ్మకి బాలతొడుగు, దాంతో దాని కడుపు కొట్టిన దోషం పోతుంది. తరువాత సంసారం పూటుగా అఘోరించినట్టే ఉంది మీ కల్పన. చాలండి, నేర్చుకుపోయారు, ఇక ఊరుకోండి. ఇదో గొప్పగా చెప్పుకోకండి. నలుగురు తాటాకులు కడతారు. వాళ్ల మొహం. అబ్బాయికి ఉద్యోగం అయ్యాక నేనిక ఆ వాజమ్మలతో మాట్లాడతానా? తమరలా అంటే నేనన్నదేముంది ఇందులోనూ? ఉన్న సంగతి చెప్పాను. ఆ పైన మీ ఇష్టం. అలా కాదు, తమరు కోప్పడితే నేను ఆగలేను. నేనా బ్రాహ్మణ్ణి, బీదవాణ్ణి, బహుకుటుంబీకుణ్ణి నేను చెప్పుకోవటం కాదు కానీ ఘనాపాఠిని. తమరు కాస్త అనుగ్రహించాలి. ఇప్పుడు అనుగ్రహానికి ఏం తక్కువ వచ్చింది? వారు ఇంటికి రాగానే దర్శనం చేయిస్తాను. మీరు సావకాశంగా చెప్పుకోవటానికి కావలసినంత అవకాశం కలిగిస్తాను. తమరు నాలుక చివరి నుంచి మాట్లాడితే మరి నువ్వు చేస్తూ ఉన్నది ఏమిటయ్యా? నిశ్శబ్దం. వంగతోటి దగ్గర బావు కాదే. కటాక్షించండి. ఏమిటిది? ఓస్ స్వీకరించండి. లింగు 5 రూపాయల కాగితం చేతిలో పెట్టి పెద్ద మేరుపర్వతం లాక్కుపోదామనా? వేషగాడవే. మహారాజులు కాదు ఇవి, చేతులు కావు, కాళ్ళు. రుద్రాక్ష తావళం తాకట్టు పెట్టి తెచ్చాను 5 రూపాయలును. ఇక నన్ను కోసినా నేను తేలాను. రక్షించండి. అలా అన్నావా? సరే అయితే. అత్యాశ మీ బ్రాహ్మణికి చెల్లింది కానీ మాకు కాదు. ఇక రేపు ఇవాడికి మించిపోయింది, తెలిసిందా? ఉదయం 8:30కు వస్తే కాఫీ పుచ్చుకునేటప్పుడు వారి దర్శనం చేయిస్తాను. అప్పుడు జవానికి మాత్రం 1 రూపాయి తప్పదు సుమా. అదోటే మరి తప్పదు, అంతా వాడి చేతిలోనే ఉంది. అయితే ఇక తల ఒక్కటే మిగిలి ఉంది. ఆ రూపాయి కోసం అదే తాకట్టు పెడతాను. ఏదో సర్దుబాటు చేసుకోవాలి మరి. ఏ పూటకా పూట అవస్థపడేవాళ్ళం మేమేమి ఇవ్వగలం మహానుభావా? నాకు కాగితం ఇచ్చినందుకు, జవానుకో రూపాయి ఇవ్వబోతున్నందుకు పూచి అంతా మాదే అనుకోవద్దు సుమా. ఎంత మాట? మరి ఉత్తరం అలా పెదవిరుస్తారే. ఉలిక్కిపడవద్దు, ఉన్న సంగతి చెబుతున్నాను. అబద్ధాలు చెప్పటము, ముఖం ఎదుట పొగట్టము, దగా చేయటము నా చేత కాదు. నువ్వెన్ని విధాల ప్రాధేయపడినావు గనుక నా మనస్సు వెన్నలాగా కరిగిపోయింది కూడాను. చిత్తం, ఈ పరిస్థితుల్లో నా వల్ల నీకు జరిగే ఉపకారం వారితో సావకాశంగా మనవి చేసుకోవటానికి వీలు చిక్కటమే. పనంతా ఆ ఉత్తరం వల్లనే కావాలి. కానీ నిజం చెప్పండి, అదే చెబుతున్నాను. ప్రెసిడెంట్ గారికి కలెక్టర్ అంటే ఇష్టం లేదు. చచ్చాను.
ఏమైతే అది అలాగా. అయ్యో, ఆ ఉత్తరం నాలుక గీసుకోవటానికైనా పనికిరాదు. కొంపగుల్ల. అద్గది అద్గది రంగు తేలుతోంది. అక్కడ ఏమాత్రం రామరామా, బ్రాహ్మణ పక్షపాతులండి కలెక్టర్ దొరవారు. వెళ్ళి ఆశ్రయించాను, అనుగ్రహించారు. అలాగే అబ్బా సరే, ఏం జరిగిందో జరిగింది కుంభకోణం. అదంతా నాకెందుకు కానీ చెప్పాను కాదు, ఆ ఉత్తరానికి తెల్ల కాగితానికి ఒక్కటే విలువ. మరి అదేమిటి? అపాయం లేని ఉపాయం దివ్యమైనది ఒకటి ఉంది. కావలిస్తే చెప్తాను, సెలవివ్వండి. ఆ ఉపాయం అవలంబించారంటే మీరు వారిని చూడనే అక్కర్లేదు. తెల్లవారేటప్పటికీ ఆర్డర్ మీ చేతిలో పడుతుంది. అనుగ్రహించమన్నాను కాదు, చెబుదామనే కాదు ఈ ప్రయత్నం. అయితే పని అయ్యాక మాత్రం నాకింకో కాగితం తెలిసిందే. ఇంకానా? బాగుంది. అయితే రేపు ఉదయం రావాయా, ప్రెసిడెంట్ గారి దర్శనం చేయిస్తాను. మీ డబ్బు తిన్నాను కనుక ద్రోహం చేయను. ధర్మమా? పోనీ కష్టంగా ఉంటే మీ కాగితం మీరు పట్టుకుపోండి. ఉపాయం చెప్పండి. చెప్పను. మరి ముందు నువ్వు అనాలి. ఎక్కడ తేను? మళ్ళీ మొదలా? ఎక్కడ తేవాలో ఎలా తేవాలో నేను చెప్పాలా? సరే కాసుకో. మడుగు నెయ్యి. సైలెన్స్. ఏం తెల్లబోతావే? తమరేమిటో సెలవిస్తున్నారు. నా తల విలువ తెలుసుకుని తమరేమన్నా? నీ తల విలువ అవే చెప్తుంది. మౌనం. నాలుక ఖర్చుకుంటావే? మౌనం. మాట్లాడువేమయ్యా? మౌనం. నా దగ్గర వేషాలు. ఆ ఉపాయం చెప్పండి. అలా దారికి రా, తప్పకుండా ఇస్తావు కాదు? ఇచ్చుకుంటాను. లేకపోతే మళ్ళా తెల్లవారాటప్పటికీ ఆర్డర్ రద్దయిపోతుంది సుమా. వద్దు వద్దు, చెప్పండి. అయితే ఏదే మీ గాయత్రి? మౌనం. చాలు, మరి విను. బాగా జ్ఞాపకం ఉంచుకో. చిత్తం, మెరక వీధి, దుగ్గిరాల శేషాచలం. ఎప్పుడైనా విన్నావా? లేదు. ఎవరండి ఆయన? ఆయన కాదు, ఆవిడ, వేశ్య. మౌనం. ఏ బయలుపడ్డావా? సచేల స్నానం చేయాలా? ఏమైతే సెలవివ్వండి. అది చాలా అందగత్తె, బంగార బొమ్మ, మంచి ముమ్మరంలో ఉంది. చూస్తే విడిచిపెట్టడం కష్టం. అప్పుడే 4-5 ఫకీర్లైపోయారు. వర్ణన అక్కర్లేదు, చెప్పండి. అది సిఫారసు చేస్తే. సిఫార్సా? అవును. అంటే సరసానికి ఒప్పుకుంటే అన్నమాట. మౌనం. మరి నీ తెలివితేటలు, నీ పాండిత్యము ఎందులో తెలుస్తాయి? వేదం చెప్పుకున్నవాణ్ణి. మరి నీ కొడుక్కి కూడా వేదమే చెప్పుకుంటే ఈ తిప్పలు ఉండకపోను. మౌనం. వేదాలు శాస్త్రాలు మీకే ఉండాలి, ఉద్యోగాలు మీరే కొట్టేయాలి, అవునా? మౌనం. మీ పూర్వులు మాకు సర్వనాశనం పెట్టినా చివరికి దాస్యమైనా ఉంచారు. మీరు బయలుదేరి అది కూడా లేకుండా చేస్తున్నారు కాదు. ఇక ఈ ఉత్తరం ఆముదం అన్నమాట. అందులోనూ 1వ నెంబర్ అంబాజీపేట సరుకు. పేగులు మహాబాగా శుద్ధి చేస్తుంది. చేసేసింది కూడాను. పుండు మీద కారం చల్లుతున్నారు మీరు. చీము పట్టకుండా త్వరగా మానిపోతుంది, నయమే కదటయా. మౌనం. వెళ్ళవయ్యా బ్రాహ్మడా, తెల్లబోయి నుంచుంటే అవుతాయటయ్యా ఈ రోజుల్లో పనులు. ఆ పని చేయక తప్పదంటారా? తప్పకే, నిర్బంధమా ఏమిటి? మానేయటమే నా సలహా. అదే బహుశా ఉత్తమమైన పని.
కానీ దానికి ముందు ఉద్యోగ వాంఛ ఉంది. దాని అమ్మ కడుపు గాల అది చేస్తుంది ఇదంతాను. కనుక అదే వదిలించుకోగలిగితివా ఇక వేశ్యాదర్శనమే కాదు, దేవతా దర్శనం కూడా అక్కర్లేదు. నిశ్చింతగా కూర్చుని జంచాలు వెలిపెట్టుకుంటూ వేదాలు వేదాంగాలు బోలెడు పనుంది. మరి దయచేయండి ఈ పాటికి. శివ శివ. ఎవరు మీరు? మేం బ్రాహ్మణం. దండాలు. అలా దయచేయండి. శ్రీకృష్ణార్పణం. ఏం పని మీద దయచేశారు? పెద్ద పని మీదే వచ్చాను. మేళం కావాలా? కచేరీ చేయాలా? నాకంత తాహతూ లేదు, ప్రస్తుతం అవసరమూ లేదు. నేను వేదం వల్లించాను. ఆ విద్యలో ఈ జిల్లాలో నా అంతటి వాడు మరి లేరు. కానీ బహు కుటుంబీకుణ్ణి, పైగా రెక్కలే ఆధారం. అన్నం పెడతావని వచ్చాను. ఏ ఊరు తమది? అసలు దుప్పలపూడి, కానీ 4 ఏళ్ల నుంచి ఈ ఊళ్ళోనే ఉన్నాము. వస్తాను, దయచేయండి. మౌనం. తమ వంటి వారిని సత్కరించడానికి శక్తి లేదు, యోగ్యత కూడా లేదు. అయినా పత్రం పుష్పం ఫలం తోయం శ్రీకృష్ణుల వారు సెలవిచ్చారు కాదు, స్వీకరించి దీవించండి. సకల సౌభాగ్యాలు ఉన్నదానవు నిన్నేమని దీవించను? కాక రూపాయలు చేతిలో పెట్టి శక్తి లేదని, యోగ్యత చాలదని ఒక్క నెలగ్రాసమైనా ఇవ్వలేకపోయాను. సిగ్గుగా ఉంది. అయితే ఇది వార్షికంగా భావించి ఏటా ఒక మాటు ఇలాగే ఉదయం పూజ చేసుకొని రండి. యువతలకు వచ్చేటప్పటికి దర్శనం చేస్తూ ఉంటండి. అమ్మ, ఆనంద పారవశ్యం కలుగుతోంది, మాటలు రావటం లేదు. నీ యోగ్యత విన్నాను, విన్నంత నిదర్శనం కనబడుతోంది. చాలా సంతోషం. అయితే నువ్వొక్క సంగతి ఆలోచించాలి. నేను నీ దగ్గరికి డబ్బు కోసం రాలేదు. అందువల్ల ఈ రూపాయి నీ దగ్గరే ఉంచు. అవి మీ దగ్గరే ఉంచి తమరే వినియోగించండి. ఇచ్చేసింది మళ్ళీ నేను పుచ్చుకోను. ఇక నా వల్ల తీరవలసిన ప్రయోజనం ఏమిటో సెలవిప్పించండి. చెప్పమంటావా? సందేహం ఎందుకు? లేదు, చాలా ఆశపడి వచ్చాను. కానివ్వండి. చెయ్యదగింది, చెయ్యగలిగింది అయితే నేను కాదనను. అనుగ్రహం వచ్చిందంటే నువ్వు మమ్మల్ని ఎల్లకాలమూ పోషించేస్తావు. అంచేతే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. సరే, వేశ్యావాటికలో అడుగు పెట్టడానికి నాకిదే మొదలు. సగం చచ్చి వచ్చాను. కానీ నీ యోగ్యత చూడగా సిగ్గుపడాల్సిన ఆవశ్యకత ఎంత మాత్రమూ కనబడదు. తమ కోరిక సెలవిప్పించండి. చేస్తానని నువ్వు ముందు వాగ్దానం చేస్తే గాని నేను చెప్పలేను. అలాగా నేనెప్పుడూ వాగ్దానం చేయను. వేశ్యల ద్వారా నెరవేరే రాజకార్యాలు ఏమీ ఉండవు. ఉన్నా మనవి చేశాను కాదు, ఆ పనేమిటో ముందు తెలవాలి. అలా అన్నావా? అయితే విను. నాకు 6 కూతుళ్ళు, 3 కాపురాలు చేసుకుంటున్నారు. 3 బిడ్డల తల్లులు. పెద్ద కూతురు మనమల్నే ఎత్తింది. ఇంకా 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. ప్రస్తుతం 4వ అమ్మాయికి కార్యం చేయాలి. ఇది ఇలా ఉండగా నాకొక్కడే కొడుకు. ఆ కొడుక్కి 3 మాసాల కూతురు. తమ కుటుంబం పొద్దుటిపూట లేవగానే చూసేవాళ్ళ పాపాలు పోగొడుతుందండి. నీకలా తోచడం నా అదృష్టమే. మరి ప్రకృతం కొడుకుని కష్టపడి FA చదివించాను. అది LT, అది కూడా అయిపోయింది. ఉద్యోగం అంటే ఇప్పుడు మేస్త్రీ కోసం తిప్పలు పడుతున్నాను. అలాగా, అది
నువ్వు సిఫార్సు చేస్తే. నేనా? అవును తల్లి, అలాగే తెలిసిందమ్మా. ఈ పుణ్యం కట్టుకోవు. ఇదేదో అగ్నిహోత్ర పుంతలా కనబడుతోంది, ఇదేదో కుట్రగా తోస్తోంది. అయినా అది ఇచ్చేవారెవరు? శ్రోతలకు గమనిక. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కలుపు మొక్కలు కథ మొదటి భాగం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 106లో కలుపు మొక్కలు రెండో భాగంతో కథ సమాప్తమవుతుంది. అంతవరకు సెలవు. మీ జీవన్. స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ఈనాటి ప్రగతిశీల భావ వీచిక. మా ఈ కార్యక్రమాలను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, చందాదారులుగా చేరండి, చేర్పించండి. ప్రజాతంత్ర భావజాల వ్యాప్తికి మీ తోడ్పాటును అందించండి. మీ జీవన్ జీవనాడి.